కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న మంచువార్ అబ్బాయి మనోజ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇటీవల భైరవంతో ప్రేక్షకుల్ని పలకరించిన ఆయన తాజాగా మిరాయ్తో మరోసారి సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. తేజ సజ్జా హీరోగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 12న రిలీజ్ కానుంది. ఈ ప్రపంచానికి ఏదైనా విపత్తు వస్తే దానిని ఆపడానికి ఇతిహాసాల్లో ఓ సమాధానం ఉంటుంది. ఓ యోధుడు ఆ సమాధానాన్ని తెలుసుకుని విపత్తుని ఎలా నిరోధించగలడన్నదే ఈ సినిమా కథాంశంగా తెలుస్తోంది. యూనివర్సల్ సబ్జెక్ట్తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 8 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. రిలీజ్ కి మరో వారం రోజులే ఉండటంతో యూనిట్ ప్రమోషన్లు జోరు పెంచింది. ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ తన వంతుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ ని కలిసిన ఆయన మిరాయ్ ట్రైలర్ ని చూపించారు మనకు తెలుసు. తాజా ఇంటర్వ్యూలో మంచు మనోజ్ మాట్లాడుతూ మిరాయ్ కథలో హీరో విలన్ అనే తేడా కనిపించదని చెప్పారు. 2 గొప్ప శక్తులు ఎదురెదురుగా తలపడితే ఏం జరుగుతుందన్నదే ఈ సినిమా స్టోరీ అన్నారు. ఈ మూవీలో నా పాత్ర రావణాసుడి మోడర్న్ వెర్షన్ లా కనిపిస్తుంది. అలాగని ఆడవాళ్ల జోలికి వెళ్లను. సీత రాకముందు రావణాసురుడు ఎలా ఉండేవాడు అలాంటి క్యారెక్టర్ నాది. ఈ పాత్రకి ఓటమి అంటే అస్సలు ఇష్టముండదు. శక్తి ఉన్నవాడికే స్థానం దక్కాలి. కష్టపడేవాడికి ఈ ప్రపంచంలో చోటు ఉండకూడదు అనే స్ట్రాంగ్ పాయింట్ తో మూవీ సాగుతుందని తెలిపారు మనోజ్. ఈ పాత్ర చేయడానికి వెళ్లే ముందు దేవుడికి దండం పెట్టి ఆంజనేయుడికి క్షమాపణ చెప్పానని తెలిపారు మనోజ్. ఈ ట్రైలర్ చూసి రజనీకాంత్ మెచ్చుకున్నారు. ఇలాగే మంచి పాత్రలు చేసుకుంటూ ముందుకు వెళ్లమని ఆశీర్వదించారని చెప్పారు. ఇక నుంచి గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేయాలని సూచించారని, నేను గతంలో సినిమాలు చేయనప్పుడే రజనీ అంకుల్ నాకు గట్టిగా క్లాస్ పీకారు. సినిమాలు చేయకుండా ఏం చేస్తున్నావని నాపై అరిచారని మంచువార్ అబ్బాయి తెలిపారు.